భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి పర్యటనను విజయవంతం చేసినటువంటి ప్రజానీకానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారి పర్యటన సందర్భంగా ఉవ్వెత్తున వచ్చినటువంటి ఈ ప్రజానీకం ద్వారా ధర్మవరంలో సత్యకుమార్ యొక్క గెలుపు ఖాయమని ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు 10 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఆ సంక్షేమ పథకాల ఫలితమే ఈరోజు అమిత్ షా గారి యొక్క పర్యటనకు వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. కనుక వచ్చేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించాలని, ముఖ్యంగా ధర్మవరంలో సత్యకుమార్, పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి గారిని, అదేవిధంగా సైకిల్ గుర్తుకి మరియు కమలం గుర్తుకి గ్లాస్ గుర్తుకి ఓటేసి ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే విధంగా కృషి చేయాలి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కారు ఉంటే డబుల్ ఇంజన్ సర్కారు తోటి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో 400 స్థానాలతోటి దేశంలో అధికారంలోకి రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దయచేసి అందరూ కూడా ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకొని ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత.